హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. ఇప్పుడైతే మనం పూరి నుండి కోనార్క్ అయితే వెళ్తూ ఉన్నాం. ఎవరైనా కోనార్క్ వెళ్ళాలి అనుకుంటే పూరి నుండి 35 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే భువనేశ్వర్ నుంచి 67 కిలోమీటర్లు. పూరి వచ్చే వాళ్ళందరూ కూడా తప్పకుండా కోనార్క్ సన్ టెంపుల్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. కోనార్క్ సన్ టెంపుల్ అంటే లోపల దేవాలయం కానీ విగ్రహాలు కానీ ఏవి ఉండవు. ఒకప్పుడు అయితే ఈ యొక్క కోనార్క్ సన్ టెంపుల్ ఉండేది. ఆ తర్వాత ధ్వంసం చేసిన తర్వాత ఈ యొక్క కోనార్క్లో ఉండే సూర్య దేవాలయం యొక్క విగ్రహాన్ని అలాగే ధ్వజస్తంభాన్ని తీసుకుని వెళ్ళి పూరిలో ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ దూరం నుండి వచ్చేవాళ్ళు బ్యాగులు పెట్టడానికి కానీ విలువైన సామాన్లు భద్రపరుచుకోవడానికి ఇక్కడ లాకర్ సదుపాయం అయితే లేదు. ఎవరైనా టూరిస్ట్ బస్సులో వస్తే ఆ బస్సులో ఉంచుకోండి. ఇక్కడ మనం 15 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా 40 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. 15 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది దేవాలయం కాదు కాబట్టి అందరూ కూడా లోపలికి చెప్పులు వేసుకుని అయితే వెళ్ళొచ్చు. ఈ యొక్క కోనార్క్ సూర్య దేవాలయం కుషభద్ర నది అలాగే చంద్రభాగ సముద్ర తీరాన అయితే ఉంటుంది. మొత్తం కోనార్క్ సన్ టెంపుల్ని మనం ఈ మ్యాప్లో చూడొచ్చు. ఈ యొక్క కోనార్క్ సన్ టెంపుల్ విశేషాలన్నీ కూడా ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. మనం కోనార్క్ సన్ టెంపుల్లోకి రాగానే ముందుగా ఉండేదాన్ని నాట్య మండపం అంటాం. ఈ యొక్క నాట్య మండపానికి 3 ద్వారాలు ఉంటాయి. మనం ఏ ద్వారం నుండి చూసినప్పటికీ సూర్య దేవాలయం మనకు ఎదురుగానే ఉంటుంది. ఇదే దీని ప్రత్యేకత. శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు సాంబుడు అనే వ్యక్తి ఒక శాపం వల్ల ఆయనకి కుష్ఠవ్యాధి వస్తే ఆ కుష్ఠవ్యాధి తగ్గడం కోసం కుషభద్రా నది అలాగే చంద్రభాగ సముద్ర తీరంలో కూర్చొని తపస్సు చేశాడంట సూర్యనారాయణమూర్తి వారి కోసం. అప్పుడు సూర్యనారాయణమూర్తి వారు ప్రత్యక్షమై ఆయన కుష్ఠవ్యాధిని తగ్గించి ఆయనకి కొన్ని మంత్రాలు అలాగే కొన్ని విగ్రహాలు ఇచ్చారంట స్వామివారివి. ఆ యొక్క విగ్రహాలను తీసుకుని ఆ యొక్క సాంబుడు అనే ఆయన ఈ యొక్క కోనార్క్ సూర్యనారాయణమూర్తి వారి దేవాలయాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ ఉండే గైడ్ ఒక ఆయన ఏంటంటే ఈ యొక్క రథచక్రాన్ని బట్టి టైంను అయితే చెప్తూ ఉన్నారు. ఇలాంటి చక్రాలు మొత్తం ఈ యొక్క సూర్యనారాయణమూర్తి వారి దేవాలయంలో 24 ఉంటాయి. అందులో ఒక 2 చక్రాలను చూసి మనం ఎగ్జాక్ట్గా టైం ఎంత అయిందో మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క సూర్యనారాయణమూర్తి వారి దేవాలయంలో విగ్రహాలు ఏవీ లేవు. కానీ ఎందుకోసం వస్తారంటే ఈ యొక్క శిల్పకళని చూడడానికి చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇంతకుముందు 1000 సంవత్సరాల కన్నా ముందే ఈ యొక్క శిల్పాలు ఎలా చెక్కారో చూడండి. ఈ యొక్క శిల్పాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే కొన్ని బొమ్మలు మనం చూసినట్లయితే హ్యాండ్ బ్యాగ్ వేసుకుని హై హీల్స్ వేసుకుని అలాంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న గైడ్ చెప్పిన దాన్ని బట్టి ఈ అబ్బాయి అయితే టైం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ గైడ్ చెప్పింది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం కూడా ప్రయత్నిస్తే ఒక 2-3 నిమిషాల తేడాతో మనం కూడా తెలుసుకోవచ్చు. ఈ యొక్క సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దానికి చెందిన నరసింహరాజు గారు నిర్మించారని చెప్తూ ఉంటారు. ఈ యొక్క దేవాలయం కట్టడానికి సుమారు 12 సంవత్సరాలు అయితే పట్టిందంట. ఇప్పుడైతే మనం ఛాయాదేవి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టెంపుల్లోకి కూడా మనం చెప్పులు అయితే వేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ పూజలు కానీ విగ్రహాలు కానీ ఎటువంటివి లేవు కాబట్టి చెప్పులు వేసుకుని అయితే వెళ్ళడానికి వీళ్ళు అనుమతిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఛాయాదేవి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ సూర్యనారాయణమూర్తి వారి యొక్క విగ్రహాలు 3 పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి. అవి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో స్వామివారు ఎలా ఉంటారో ఆ విగ్రహాలు కూడా అలాగే ఉంటాయంట. ఈ యొక్క సూర్యనారాయణమూర్తి వారి యొక్క దేవాలయం గురించి పద్మపురాణం బ్రహ్మపురాణంలో కూడా వివరించారు. అందరూ కూడా కింద నుంచి మాత్రమే ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. పైకి మాత్రం వెళ్ళడానికి అవ్వదు. పైన మొత్తం ధ్వంసం చేశారంట ఆలయాన్ని. కాబట్టి ఇక్కడ పైకి వెళ్ళడాన్ని నిషేధించారు. ఒకానొక సమయంలో ఈ యొక్క దేవాలయం మొత్తం కూడా ఉండేదంట. స్వామివారి విగ్రహం ధ్వజస్తంభం అన్నీ చూడడానికి చాలా బాగుండేవంట. కానీ తర్వాత కాలంలో చాలాసార్లు ఈ యొక్క దేవాలయాన్ని ధ్వంసం చేశారంట. తద్వారా లోపలంతా కూడా కూలిపోతే ఆ లోపలికి ఎవరు వెళ్లకుండా మొత్తం కోవెల్ని అయితే కూడా పైకి వెళ్లకుండా మూసివేశారు. ఎవరైనా పూరి వస్తే తప్పకుండా ఈ యొక్క కోనార్క్ సూర్యనారాయణమూర్తి వారి యొక్క దేవాలయాన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఎందువలన అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణమూర్తి వారు. కాబట్టి ఇప్పుడు దేవాలయం లేకపోయినా ఆ యొక్క దేవాలయం ఒకానొక సమయంలో ఉండేది కాబట్టి మనం ఆ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మనకి స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది నవగ్రహ కోవెల. ఈ నవగ్రహాలు కూడా ముందు సూర్యనారాయణమూర్తి వారి కోవెల దగ్గరే ఉండేవి. కోవెల ధ్వంసం చేసినప్పుడు ఈ నవగ్రహాలను తెచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించారు.
స్వామివారి దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చాక స్వామివారి యొక్క ఫోటోలు, స్వామివారికి ప్రసాదాన్ని అయితే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.